మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరుస కూల్చివేతలతో ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పట్టిస్తున్న హైడ్రా వ్యవహారం హైకోర్టుకు చేరింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. గ్రేటర్ పరిధిలో వరుస కూల్చివేతలు చేస్తున్న హైడ్రా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చేందుకు నోటీసులు ఇచ్చింది. ఫామ్ హౌస్ ను కూల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం హైడ్రా లీగల్ స్టేటస్ పై ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన హైడ్రా ఏర్పాటు చేశారు, దాని విధి విధానాలేంటో తెలపాలని సూచించింది. నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేయడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు. ఓఆర్ఆర్ పరిధిలో జీహెచ్ఎంసీలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను హైడ్రా రక్షిస్తుందని ఏఏజీ కోర్టుకు తెలిపారు. జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణ అనుమతులపై ప్రశ్నించిన న్యాయస్థానం నిర్మాణానికి సర్పంచ్ పర్మిషన్ ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో ఉందా లేదా అన్న దానిపై స్పష్టత కావాలని, అప్పటి వరకు పిటిషన్ను ముగించలేమని స్పష్టం చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది హైకోర్టు. నిర్మాణానికి సంబంధించి అన్ని పత్రాలను పరిగణలోనికి తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో ఫామ్ హౌస్ ను కూల్చకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫై చేసిన ఎఫ్టీఎల్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించిన న్యాయస్థానం జన్వాడ ఫామ్ హౌస్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది.